వెల్కమ్ టు ఎన్ కెరీర్స్. శ్రీదేవి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 25 ఏళ్ల విద్యా వైభవం. 25 సంవత్సరాలకు పైగా విజయవంతమైన విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని గర్వంగా అడుగులు వేస్తున్న శ్రీదేవి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లోని ప్రముఖ మహిళా సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటి. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ప్రముఖ ఐటీ సంస్థ విప్రోకు పక్కనే ఉన్న వట్టినాగులపల్లిలో విస్తరించున్న ఈ విద్యా సంస్థ ఇక్కడ అందిస్తున్న బీటెక్, ఎంటెక్ మరియు ఎంబీఏ ప్రోగ్రాంలు విద్యార్థినులకు అత్యుత్తమ విద్యా అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పాఠ్యాంశాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఈ కళాశాల ప్రత్యేకత. 2001లో స్థాపించబడిన శ్రీదేవి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ JNTUHకు అనుబంధంగా ఉన్న ఒక ప్రసిద్ధ యూజీసీ స్వయం ప్రతిపత్తి విద్యా సంస్థ. ఈ కళాశాల NAC ద్వారా A++ గ్రేడ్తో గుర్తింపు పొందడంతో పాటు అన్ని అర్హత కలిగిన ప్రోగ్రాంలకు NBA గుర్తింపు కూడా సాధించింది. విద్యార్థినులు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా ప్రోత్సహించే విద్యా వాతావరణాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది. అకాడమిక్స్తో పాటు నైపుణ్యాభివృద్ధి మరియు ప్లేస్మెంట్లు విద్యార్థినులకు కల్పిస్తోంది. ఇప్పుడు శ్రీదేవి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్కు సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ టి రవీందర్ రెడ్డి గారు, CEO, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రిడిటేషన్ అండ్ ర్యాంకింగ్స్, విద్యా ప్రమాణాలు, అక్రిడిటేషన్ మరియు QS యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్ అండ్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్స్ అండ్ EBIT అక్రిడిటేషన్. నాణ్యతా హామీ రంగాల్లో 30 సంవత్సరాలకు పైగా అక్రిడిటేషన్లో అనుభవం కలిగిన నిపుణులు. అలాగే డాక్టర్ బి నరేంద్ర కుమార్ గారు, ప్రొఫెసర్ CSE, హెడ్ IT డిపార్ట్మెంట్, డీన్ IACN అవుట్ రీచ్, శ్రీదేవి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఉన్నత విద్యారంగంలో 28 సంవత్సరాలకు పైగా అకాడమిక్స్లో అనుభవం కలిగిన విద్యావేత్త. వారితో చర్చను ప్రారంభించే ముందు శ్రీదేవి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఫెసిలిటీస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏవీ రూపంలో చూద్దాం. I wanted a place that would protect her. I wanted a place that would challenge me. Here, she found both. More than a degree, a strong foundation. Every journey begins with a decision to learn, to explore, and to grow. At Sridevi Women's Engineering College, education goes beyond classrooms. Here, ideas are tested in laboratories, perspectives are shaped through collaboration, and knowledge becomes real-world skill. Guided by experienced mentors and a supportive environment, students discover confidence, not just competence. From academics to sports, from discussions to innovation, every experience builds strength, discipline, and leadership, because the future belongs to those who are prepared to create it. Sridevi Women's Engineering College, engineering confident futures. సో ఓకే, ఏవి చూసాము ఇప్పుడు. సో డాక్టర్ టి రవీందర్ రెడ్డి గారు, మీ కళాశాలలో అందిస్తున్న కోర్సుల గురించి చెప్పండి. ఎన్టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం. నేను డాక్టర్ టి రవీందర్ రెడ్డి, శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క అడ్వైజరు మరియు CEO, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రిడిటేషన్ ర్యాంకింగ్స్. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల 2001వ సంవత్సరంలో శ్రీ అశోక్రావు గారు స్థాపించినారు. ఇది హైదరాబాద్ నగర నడిబొడ్డులో గచ్చిబౌలి వట్టినాగులపల్లి విప్రో పక్కన ఉంటుంది. మా కళాశాల చుట్టుపక్కల దాదాపుగా ఒక 400-500 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నవి. ఈ మా కళాశాలను మహిళా సార్థకత అనే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అనే బేసిక్ మిషన్ తోటి ఫౌండర్ చైర్మన్ గారు శ్రీ అశోక్రావు గారు స్థాపించడం జరిగింది. మా మహిళా కళాశాల అనేది ఉమెన్కు చాలా తక్కువ మందికి ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ అందుబాటులో ఉన్న రోజులల్లో స్థాపించడం జరిగింది. ఈ సంవత్సరము 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నాము. మా మహిళా కళాశాల యొక్క ముఖ్యమైనటువంటి యొక్క స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో, కళాశాల సెంట్రల్ హబ్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ.
కళాశాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పెద్ద 7 భవనాలు ఉన్నవి, స్టేట్ ఆఫ్ ఆర్ట్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, గ్రీన్ గ్రాస్ అండ్ ప్యూర్లీ ఉమెన్స్ క్యాంపస్. టోటల్ దాదాపుగా ఒక 1500 మంది స్టూడెంట్స్ను అకామిడేట్ చేయగలిగినటువంటి యొక్క మంచి లగ్జరియస్ హాస్టల్స్ ఉన్నవి. అండ్ ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల AICTE అప్రూవల్, తర్వాత JNTU అఫిలియేషన్ తోటి NAC A++ అక్రిటేషన్ 3.61 CGPA. ఇండియాలోనే ప్రప్రథంగా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో A++ స్థాపించిన కళాశాల శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. NBA 3 సార్లు NBA అక్రిటేషన్ అనేది ఎలిజిబుల్ ఉన్న అన్ని ప్రోగ్రాంలకు తెచ్చుకోవడం జరిగింది. తర్వాత NBAతో పాటు మాకు ఈ UGC అటానమస్ ఒక 10 సంవత్సరాలు శాంక్షన్ తెచ్చుకోవడం జరిగింది. మా దగ్గర జాయిన్ అయ్యే విద్యార్థులు చాలా క్వాలిటీ ర్యాంకింగ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి, ఇది రూరల్ విలేజెస్ నుంచి కూడా హాస్టల్ సౌకర్యం ఉంది కాబట్టి వాళ్ళు తెలంగాణలో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే అకామిడేషన్ హైదరాబాద్లో మామూలుగా స్టూడెంట్స్కు సేఫ్టీ, అకామిడేషను, ఉమెన్ క్యాంపస్, తర్వాత ఎడ్యుకేషన్లో ఏంటంటే బస్సులో ట్రావెల్ చేస్తే ఆ టైం కూడా హాస్టల్లో ఉంటే సేవ్ అవుతాయని పేరెంట్స్ కూడా, సిటీ పేరెంట్స్ కూడా డే స్కాలర్స్తో పాటు ఈ హాస్టల్లో కూడా కొంతమందిని జాయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత మా కళాశాల యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ప్లేస్మెంట్ అనేది కళాశాల శ్రీదేవి మహిళా కళాశాల అనేది పుట్టినిల్లు. ప్లేస్మెంట్స్ మంచి 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 కంపెనీలు, డిలాట్, తర్వాత ఈ అక్సెంచర్, క్యాప్జెమిని, విప్రో, మైక్రోసాఫ్ట్, తర్వాత ఈ ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, చాలా కంపెనీలు, దాదాపు ఒక 50 కంపెనీల వరకు క్యాంపస్ డ్రైవ్లో పాల్గొనడం జరుగుతుంది. మా దగ్గర ఇంతకుముందు చదివిపోయిన విద్యార్థులు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలలో, తర్వాత కోర్ జాబ్స్లో కూడా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నారు. బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. అల్యూమిని నెట్వర్క్ అనేది శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల యొక్క ప్రధానమైనటువంటి ఒక బలము. తర్వాత ప్లేస్మెంట్స్ అనేటి, ట్రైనింగ్ అనేది కూడా ఒక రోబస్ట్ ట్రైనింగ్ అనేది శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత. ప్లేస్మెంట్లో విద్యార్థినులు మొదటి సంవత్సరము జాయిన్ కాగానే మాకు కళాశాలలో టీచర్స్తో పాటు అనుభవజ్ఞులైన టీచర్స్, ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్. వాళ్ళు టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు. స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంటరాక్టివ్ టీచింగ్ కూడా క్లాస్లో ఉంటుంది. తర్వాత ఈ అడ్వాన్స్డ్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ కూడా క్లాస్లో ఉంటాయి. వాటితో పాటు ఫస్ట్ ఇయర్ నుంచే ప్లేస్మెంటు రూరల్ నుంచి వచ్చిన విద్యార్థినులకు, తర్వాత అర్బన్ విద్యార్థులకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, తర్వాత రైటింగ్ స్కిల్స్, రెజ్యూమ్ రైటింగు, తర్వాత ఈ లాంగ్వేజ్ మీద ప్రొఫిషియన్సీ అనేది ఒకటి. తర్వాత మొదటి సంవత్సరంలోనే శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ట్రైనింగ్ అనేది ఎలా ఇస్తామంటే ఫండమెంటల్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఇది జావా, పైథాన్, C+, తర్వాత ఇది డాటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, వీటి మీద ఫండమెంటల్స్ నేర్పించడం జరుగుతుంది. రెండవ సంవత్సరం రాగానే JNTUతో పాటు కరికులం కూడా మా దగ్గర ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో వాల్యూ యాడెడ్ కోర్సు, కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్కి సంబంధించిన మాడ్యూల్స్ అనేది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్లో, తర్వాత వాల్యూ యాడెడ్ కోర్సెస్, మామూలుగా ఇది సర్టిఫికేషన్ కోర్సెస్ అనేది ప్యారలల్గా స్టూడెంట్స్కు నేర్పిస్తూ ఉంటాము. సెకండ్ ఇయర్లో మేజర్గా డీప్ లెర్నింగ్, కోడింగ్, ప్రోగ్రామింగు అండ్ ఎక్సర్సైజెస్, తర్వాత ఫాలో అప్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఎవ్రీ వీక్ ఒక మాక్ ఇంటర్వ్యూ టైప్లో స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది క్లాస్ రూమ్లో ల్యాబ్స్, తర్వాత థియరీ, స్కిల్స్, ఎవాల్యుయేషను, కంటిన్యూస్ లెర్నింగ్ ఒకవైపు, ప్లేస్మెంట్స్లో కూడా, ప్లేస్మెంట్ ట్రైనింగ్లో కూడా పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అనేది, కంటిన్యూస్ లెర్నింగ్ అనేది, ప్రోగ్రామింగ్, కోడింగ్ అనేది, AI టూల్స్ను కూడా వాడడం జరుగుతుంది. సిమ్యులేటివ్ లెర్నింగ్ కూడా.
తర్వాత థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మినీ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ఐడియాథాన్స్, హ్యాకథాన్స్, ఎక్స్పీరియన్షియల్ ల్యాండింగ్, పార్టిసిపేషన్ ఇన్ కాంపిటీషన్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా సెకండ్, థర్డ్, ఫైనల్ ఇయర్లకు కూడా లెసన్స్ను మనము అంటే ఇండస్ట్రీ మాడ్యూల్స్ను కొత్త సిలబస్లో ఇప్పుడు NEP 2020 ప్రకారము డిజిటల్ లెర్నింగ్ అంటున్నారు. LMS ప్లాట్ఫామ్స్, తర్వాత కొత్త ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎమర్జింగ్ కోర్సెస్, డాటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనాలిసిస్, తర్వాత ఇవన్నీ కూడా ఈ ఎమర్జింగ్ కోర్సెస్ మీద అన్నిటిలో కూడా థర్డ్ ఇయర్లో ఫోకస్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఫైనల్ ఇయర్లో మేము ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్లో AWS, తర్వాత సర్టిఫికేషన్ కోర్స్, గ్లోబల్ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేది చాలా ప్రాముఖ్యంగా ఈడ నేర్పించడం జరుగుతుంది. అక్కడ ట్రైనింగ్లో కంపెనీ స్పెసిఫిక్ దానిలో ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్, తర్వాత ది జావా ఫుల్ స్టాక్, తర్వాత సర్వీస్ నౌ, ఇట్లా కొన్ని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో సిస్కో, ఇంటెల్, తర్వాత ఇది ఒరాకిల్, తర్వాత ట్రైనింగ్ సర్టిఫికేషను, తర్వాత వర్చువల్, తర్వాత ఆగ్మెంటెడ్ లెర్నింగ్, తర్వాత ఇంటర్న్షిప్స్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ కంపెనీ ఎక్స్పర్ట్స్ తోటి, తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మాక్ టెస్ట్లు, రిటర్న్ టెస్టు, తర్వాత ఇది HR రౌండ్, తర్వాత టెక్నికల్ కాంపిటెన్స్ ఇంప్రూవ్మెంట్, స్కిల్స్, ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్కిల్స్, తర్వాత ఈ ఓన్లీ ప్లేస్మెంటే కాక కెరీర్ ప్లస్ దీంతో పాటు విద్యార్థినులకు ఇప్పుడు జాబ్ సీకింగ్ ఈజ్ వన్ పాయింట్, జాబ్ గివింగ్ ఈజ్ అనదర్ పాయింట్. అంటే విద్యార్థులకు ప్యారలల్గా కెరీర్ ప్లస్ కూడా నేర్పించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు NEP 2020 ప్రకారము మామూలుగా మనకు విద్యార్థినులకు స్టార్టప్, తర్వాత ఇన్నోవేషను, ఇంక్యుబేషను, ఎంటర్ప్రినర్షిప్, రీసెర్చ్, ఐడియేషను, తర్వాత స్కిల్ ది ఇంపార్టింగ్ టెక్నిక్స్ అండ్ ఈ అప్కమింగ్ ఎమర్జింగ్ కోర్సెస్ మీద కమాండ్, ఎలా ది డీప్ లెర్నింగ్ చేయాలా, AI టూల్స్ని ఎలా వాడాలా, ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్లో కూడా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసి తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నిటితో పాటు మాకు మెయిన్గా దాదాపుగా ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి తీసుకుంటే పాతది తీసుకున్నా కూడా ప్లేస్మెంట్స్ 90% ఎబోవ్, 95% ప్లేస్మెంట్స్ మా దగ్గర, 94% ఇప్పటి వరకే 580 ప్లేస్మెంట్స్ అయినాయి. తర్వాత ఇది ఇంకా డ్రైవ్స్ జరుగుతూనే ఉన్నవి. మా ప్లేస్మెంట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం ఈజ్ అ వండర్ఫుల్ గాయ్, చాలా ఎవ్రీ డే మానిటర్ చేస్తూ ఉంటాడు. హీ హాస్ గాట్ హిజ్ ఓన్ టీమ్ అండ్ ట్రైనింగ్ అండ్ హీ ఈజ్ అవర్ ది USP అండ్ ది ట్రైనింగ్లో మా చైర్మన్ గారు కూడా ఎవ్రీడే ఏం జరుగుతుంది, తర్వాత క్లాస్ రూమ్లలో కూడా ఎవ్రీడే ఏం జరుగుతుంది, హాస్టల్లో ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నది. సో యాక్చువల్లీ దే ఈజ్ ఎ సూపర్ స్పెషాలిటీ రేడియాలజిస్ట్ డాక్టరు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా డాక్టర్స్. క్యాంపస్ అంతా కూడా నీట్గా మెయింటైన్ చేస్తారు. తర్వాత పిల్లలను కాంపిటీషన్లల్లో చాలా పంపిస్తూ ఉంటారు. తర్వాత హ్యాకథాన్స్, ఐడియాథాన్స్, తర్వాత హ్యాకథాన్స్లో మాకు మంచి ప్రైజులు వచ్చినవి. ఇప్పుడు మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే CM గారు, తర్వాత ఈ డిఫెన్స్ మినిస్టర్ గారు నుంచి మా విద్యార్థులు తీసుకోవడం జరిగింది, శ్రీధర్ బాబు గారి నుంచి. ఇప్పుడు గోల్డ్ మెడల్స్ కూడా ఒక ప్రధానమైన ది క్రెడిబిలిటీ ఆఫ్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ. మాకు ఇప్పటి వరకు 8 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. 8 గోల్డ్ మెడల్స్ కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. మన 2025లో ఒక విద్యార్థిని ఓవరాల్ JNTU కింద ఉన్న ఎఫిలియేటెడ్ కాలేజీలు అన్నిట్లల్లో కూడా టాపర్గా వచ్చింది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ అన్నిట్లల్లో కూడా, తర్వాత బ్రాంచ్ ITలో కూడా ఓవరాల్గా ఇది వచ్చింది. తర్వాత విద్యార్థినులకు ఈ ఇన్కల్కేటివ్ స్కిల్స్, ఇన్నోవేషన్స్ అనేటివి మామూలుగా ప్రాజెక్ట్స్లలో కూడా రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇచ్చి ఇండస్ట్రీ ఓరియంటేషన్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళకు ఒక లైఫ్ అనేది ఒక ఇండస్ట్రియల్ అలా వర్క్షాప్స్ కండక్ట్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేసి సమాజానికి ఒక మెరిక లాంటి వాళ్ళను తయారు చేయడం జరుగుతుంది. వీటితో పాటు హోలిస్టిక్ లెర్నింగ్, తర్వాత ఈ మానసిక వికాసము, తర్వాత స్పోర్ట్స్, గేమ్స్, యోగా, తర్వాత విద్యార్థులకు సంబంధించిన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సొసైటీలో ఎలా ఉండాలి ఏంటి అనేది, ఇప్పుడు మహిళలకు ఉండేటువంటి ఒక లీగల్ రైట్స్ ఇవన్నీ తెలుసుకోవడము, అవేర్నెస్ అనేటి స్పెషల్ లెక్చర్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. శ్రీదేవి మహిళా కళాశాలలో విద్యార్థినులు
నేను చెప్పినట్టు మామూలుగా విద్యార్థులు తర్వాత పేరెంట్స్ ఒకసారి విజిట్ చేసి మా క్యాంపస్ను చూడండి, ఎన్ని బ్లాక్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, మా టీచర్స్ తోటి ఇంటరాక్ట్ కాండ్రి, మా ల్యాబ్స్ చూడండి, హాస్టల్ చూడండి, చూసిన తర్వాత మా ర్యాంకింగ్ ఏమేమి వచ్చినాయి లాస్ట్ టైం కూడా చూసుకోండి. మంచి విద్యార్థులు, తర్వాత శిక్షణ అనేది ఎలాంటి 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రీసెర్చ్ ఓరియంటేషన్, ప్రాజెక్ట్స్ నుంచి కాన్ఫరెన్సెస్, తర్వాత ఇది మామూలుగా ప్రతి విద్యార్థిని కూడా ప్రతిభను కనబరచడానికి ఇండిపెండెంట్ డిబేట్స్, గ్రూప్ డిస్కషన్స్ అండ్ ఇది ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్, వీడియో ట్యూటోరియల్స్ ఇవన్నీ కూడా టేకప్ చేసి ఒక సిస్టమేటిక్గా కాలేజ్ని మేనేజ్మెంట్ రన్ చేస్తూ ఉంది. అంటే మహిళలు ఈ కాలంలో ఎట్లయితే ఇప్పుడు టాపర్స్గా మొన్న జేఈ ర్యాంకింగ్లో కూడా మహిళలు చాలా టాపర్గా వస్తున్నారు, సివిల్ సర్వీసెస్లో కూడా టాపర్స్గా వస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ విద్యలో మహిళలు అనేటి అత్యున్నతమైన శిక్షణ ఉన్న కళాశాల మాది. సో డెఫినెట్గా ఆల్ ఐ రిక్వెస్ట్ యూ టు విజిట్ ది క్యాంపస్ అండ్ ది డీటెయిల్స్ యూ కెన్ వెరిఫై వాట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు యూ. సో లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి మీరు ఏం చెప్తారు? అలాగే ఇప్పుడు చదువుతో పాటు మీ కళాశాలలో అదనంగా ఇంకెలాంటి అవకాశాలు ఉన్నాయి? చదువుతో పాటు బేసిక్గా ఈ రోజుల్లో మామూలు ఉద్యోగం తెచ్చుకునే కాకుండా పిల్లల్లో ఉండేటువంటి యొక్క వాళ్ళ ఉండే స్కిల్ను ఐడెంటిఫై చేసి ఇన్నోవేషన్స్ అనేది ఇంక్యుబేషన్స్, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్స్, ఎంటర్ప్రీనర్షిప్, తర్వాత విద్యార్థులను ఈ ఎమర్జింగ్ కోర్సెస్ మీద ఫుల్ ట్రైనింగ్ ఇస్తాం. అంటే మేజర్గా ఇప్పుడు ఏ కంపెనీకి పోయినా, ఏ టెస్ట్లో వెళ్ళైనా కూడా మీకు ఏఐ మీద నాలెడ్జ్ ఉందా, హైదరాబాద్ అంటే ఏఐ సిటీ, ఏఐ టూల్స్ తెలుసా, సిమ్యులేషన్ అంటే ఎలా చేస్తారు, తర్వాత గూగుల్ సర్టిఫికేషన్ కోర్సెస్ మీకు ఉన్నవా, తర్వాత మా దగ్గర ఆఫర్ చేసే కోర్సులు కూడా అన్నీ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సులే ఉన్నవి ఎక్కువగా. సిఎస్సి ఏఐఎంఎల్, సిఎస్సి డాటా సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కొత్తగా విఎల్ఎస్ఐ పెట్టినాము, ఎంటెక్ కోర్సులు కూడా పెట్టినాము. ఈసీలో కూడా దాదాపుగా 8 మంది పిహెచ్డీలు ఉన్నారు మా దగ్గర. ఇది చిప్ టెక్నాలజీ, తర్వాత విఎల్ఎస్ఐ డిజైన్స్, తర్వాత ఈ సెమీ కండక్టర్స్ మీద కూడా చాలా ప్రాజెక్ట్స్ ఇవి చేయడం జరుగుతుంది మా దగ్గర. అంటే ఇప్పుడు ఒక నావెల్టీ అనేది ప్రాజెక్ట్స్ నుంచి పబ్లికేషన్స్, ప్రాజెక్ట్స్ నుంచి ఇన్నోవేషన్స్, ఇంక్యుబేషన్స్, తర్వాత స్కిల్ ఓరియంటేషన్ అనేది ప్రాధాన్యత ఇచ్చి పిల్లలను ఉద్యోగము ఇచ్చే వాళ్ళ లెక్క తయారు చేయడం జరుగుతుంది శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో. వాళ్ళ యొక్క భవిష్యత్తును అనేది ఒక రూపు అనేది ఇంజనీరింగ్ విద్య నుంచే వాళ్ళకు ఇన్కల్కేట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకు ఫ్రీ టు హ్యావ్ దేర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, తర్వాత దే కెన్ ఇంటరాక్ట్ విత్ ది గ్రూప్ డిస్కషన్స్, దే కెన్ మీట్ ది టీచర్, మెంటరింగ్ సిస్టమ్ ఉంది, కౌన్సిలింగ్ ఉంది, మెడికల్ కౌన్సిలింగ్ ఉంది సిన్స్ అవర్ మేనేజ్మెంట్ ఈజ్ డాక్టర్స్. ఇలా ప్లేస్మెంట్స్ అనేది, క్యారియర్ ప్లస్ అనేది, హైయర్ ఎడ్యుకేషన్ అనేది, తర్వాత ర్యాంకింగ్స్. మెయిన్ అవర్ దిస్ థింగ్ ఈజ్ అవర్ స్టూడెంట్ షుడ్ బికమ్ టాపర్ ఆఫ్ టాపర్స్. సో ఇలా ఇది అకాడమిక్గా, తర్వాత స్కిల్ ఓరియంటెడ్గా, తర్వాత జాబ్ ఓరియంటెడ్గా, క్యారియర్ ప్లస్గా, తర్వాత హోలిస్టిక్ సిటిజన్గా, తర్వాత స్టూడెంట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ నుంచి ఇంటర్డిసిప్లినరీ నాలెడ్జ్ అనేది మేము ఇంపార్ట్ చేయడం జరుగుతుంది. సో కరికులం అండ్ ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్ని మీరు ఎలా ఫిల్ చేస్తారు? యాక్చువల్గా మాకు ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ప్లాన్ అని, తర్వాత స్ట్రాటజిక్ ప్లాన్ అని, కరికులంలో రెగ్యులేషన్స్ అని ఉంటవి. మాది అటానమస్ ఇన్స్టిట్యూషన్. జేఎన్టీయూ రెగ్యులేషన్తో పాటు మేము కొన్ని కంపెనీ స్పెసిఫిక్ ఎమర్జింగ్ కోర్సులల్లో కొన్ని మాడ్యూల్స్ తీసుకొని వాటిని ఛాయిస్ కింద పెడుతూ ఉంటాం, ఎలెక్టివ్స్ కింద. అంటే జేఎన్టీయూ అలో చేస్తుంది. ఇప్పుడు మనకు మామూలుగా ఇది జేఎన్టీయూలో సిలబస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు స్వాపింగ్, తర్వాత ఈ మామూలుగా ఒక 20% ఆఫ్ ది సిలబస్ అఫీషియల్గా యూజీసీ నామ్స్ ప్రకారము ఇండస్ట్రీ కరికులం అనేది, స్టూడెంట్ సెంట్రిక్ లెర్నింగ్ అనేది, తర్వాత డిజిటల్ లెర్నింగ్ అనేది, తర్వాత ఎమర్జింగ్ కోర్సులు అనేది మనము చేర్చుకోవచ్చు. మా రెగ్యులేషన్స్ R22, తర్వాత ఎన్ఈపి 2020 ప్రకారము, తర్వాత జేఎన్టీయూ కూడా సేమ్ ఆల్మోస్ట్ అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 దే హ్యావ్ రివైజ్డ్ ది సిలబస్
టెక్నికల్ యూనివర్సిటీ కాబట్టి దాదాపుగా అక్కడే చేస్తారు. ఏదైనా కొంత మిగిలింది ఉంటే మేము కొంత మా అల్యూమినీ ఇండస్ట్రీ వాళ్ళని కన్సల్ట్ చేయడము, రియల్ టైమ్ ఇండస్ట్రీ సిఇఓస్, తర్వాత వాళ్ళు ఉండే హెచ్ఆర్ వాళ్ళందరినీ కూడా పిలిచి మేము ఫీడ్బ్యాక్ తీసుకొని దాని ప్రకారము రెగ్యులేషన్లో కొన్ని యాడ్ చేస్తాము, వాల్యూ యాడెడ్ కోర్స్ కొన్ని యాడ్ చేస్తాము, ఎలెక్టివ్స్ కిందకి చాయిస్ ఎలెక్టివ్స్ కిందకి కొన్ని యాడ్ చేస్తాము. తర్వాత స్కిల్స్ అనేది ల్యాబ్ స్కిల్స్ ఎక్కువగా నేర్పిస్తాము. వి ఇంటిగ్రేట్ థియరీ టు ది ల్యాబ్లో ఎలా చేస్తామంటే మామూలుగా ఈరోజు ఒక ఎక్సర్సైజ్ ఇస్తే దాన్ని కంప్లీట్ అయ్యేదాకా స్టూడెంట్ను దాన్ని బ్యాకప్ చేస్తాము ఫ్యాకల్టీ. మామూలుగా ఏదో వచ్చేసి మీరు చేయండి అనే పాలసీ కాదు. టిల్ యూ గెట్ ది రిజల్ట్ విల్ ఫాలో ఇట్ అప్. దట్ ఈస్ మెయిన్ వి ఫోకస్ ఆన్ ఎమర్జింగ్ కోర్సెస్ స్పెషల్లీ. అండ్ ఇండస్ట్రీ విజిట్స్, ఇంటర్న్షిప్స్ అండ్ ది అగ్మెంటెడ్ లెర్నింగ్, తర్వాత టాస్క్, ఇంటర్న్షాల, సో అండ్ దిస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇది రోబస్ట్ ట్రైనింగ్ అనేది మా యూఎస్పి. సో డాక్టర్ బి నరేంద్ర కుమార్ గారు, సో మీ కాలేజీ ప్రత్యేకతలు అలాగే అకాడమిక్ పరంగా లేదంటే ఉత్తమ కళాశాలను ఎంపిక చేసుకోవడంలో తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? మొదటిగా మా కాలేజ్ అకాడమిక్ సిస్టమ్, ఎకో సిస్టమ్ ఎలా అనేది ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ మేము ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, సో దాన్ని గ్లోబల్ సర్టిఫికేషన్ మ్యాపింగ్ చేసి, ఎందుకంటే మేము ఇన్ఫోసిస్, స్ప్రింగ్ బోర్డు, సిస్కో అండ్ ఒరాకిల్తో ఎంఓయూ చేస్తున్నాం కాబట్టి ఆ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ఏమేమి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉన్నాయి మ్యాపింగ్ చేస్తామండి. ఆ మ్యాపింగ్ చేసిన తర్వాత సో స్టూడెంట్స్ అవుట్కమ్ వచ్చేసరికి అంటే అపార్ట్ ఫ్రమ్ 4 years డిగ్రీతో పాటు ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ కూడా వాళ్ళకు అందజేయగలుగుతాయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టూడెంట్స్కి కావాల్సింది మెయిన్గా 5 కీ పిల్లర్స్ అండి. అవి ఏవి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ, అనలిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్స్ అండ్ టీమ్ వర్క్, ఇంటర్న్షిప్స్ అండ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నికల్ కాంపిటెన్సీ. ఈ 5 కీ పిల్లర్స్ స్టూడెంట్స్ కానీ అవలంబించుకుంటే ఈ 4 yearsలో డెఫినెట్గా వాళ్ళ రెజ్యూమ్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుందండి. సో ఈ 5 కీ పిల్లర్స్ ఎలా చేయాలంటే దానికి సిజిచి అని అంటారు. సిజిచి అంటే సిజిహెచ్ అంటే సి అంటే కోడింగ్, అంటే వరల్డ్ వైడ్గా గ్లోబల్గా కోడింగ్ కాంపిటీషన్స్ ఉంటాయండి కొన్ని. లైక్ చెప్పాలనుకుంటే లీడ్ కోడ్, కోడ్ చెఫ్, కోడ్ ఫోర్సెస్ అండ్ అమెజాన్ సంబంధించిన కోడింగ్ స్కిల్స్ ఇవన్నీ. సో ఇది కోడింగ్ వచ్చేసి. నెక్స్ట్ వాళ్ళ ప్రొఫైల్ గిట్హబ్లో అప్డేట్ చేసుకోవాలి. ఎలా అప్డేట్ చేసుకోవాలంటే వాళ్ళు 4 years చేసిన ఏమైనా కోడింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేక ఎనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్క్ ఏదైనా ఉందా. సో ఈ 2 parametersతోన వాళ్ళ గిట్హబ్ ప్రొఫైల్ చేసుకోవాలి. అది నెక్స్ట్ సెకండ్ పార్ట్. థర్డ్ పారామీటర్ వచ్చేసి హ్యాకథాన్స్. ఆ ప్రెస్టీజియస్ హ్యాకథాన్స్ గ్లోబల్ వైజ్గా ఉన్నాయి. ఈవెన్ మా కాలేజ్లో కూడా సార్ ఇందాక చెప్పినట్టు ఇండియా హ్యాకథాన్ కన్సిక్యూటివ్గా 3 years నుంచి కంటిన్యూగా మా కాలేజ్కి ప్రైజ్ వస్తుందండి. సో అలా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పార్టిసిపేట్ చేయాలి. నెక్స్ట్ అమెజాన్ హ్యాకాన్ అని, తర్వాత టీసీఎస్ వాళ్ళు ఆర్గనైజ్ చేసేది, తర్వాత గూగుల్ హ్యాకథాన్, సో ఫ్లిప్కార్ట్ హ్యాకథాన్స్. ఇవి గ్లోబలైజేషన్స్ ఏవైతే సర్టిఫికేట్స్ కానీ ఈ హ్యాకథాన్స్ కానీ చేసుకుంటే డెఫినెట్గా స్టూడెంట్స్ వాళ్ళ రెజ్యూమ్ బిల్డ్ చేస్తారండి. కమింగ్ టు ద తల్లిదండ్రులకు వచ్చేసరికి ఇప్పుడు ఎలా మనము ఒక కాలేజీని బెస్ట్గా చూసుకోవాలంటే దానికి ఒక పంచసూత్రాలు అంటారు కదండి, అలా ఉన్నాయి. సో అవి ఏవంటే ఫస్ట్ వచ్చేసి అకాడమిక్స్. ఆ కాలేజీలో అకాడమిక్స్ ఎలా ఉన్నాయి అదొకటి ఏ. నెక్స్ట్ ఐ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది వాళ్ళ కాలేజ్, ఏఐ. నెక్స్ట్ టీ వచ్చేసి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్ ట్రైనింగ్ ఇస్తున్నా లేదా, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఉందా లేదా, కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉందా లేదా, అది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీ ఎలా ఉన్నాయి. సో ప్రతి కాలేజు రైట్ ఫ్రమ్ ద కొన్ని కాలేజ్ సెకండ్ ఇయర్స్ నుంచి, మా దగ్గర కూడా సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతున్నాయండి. సో ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాలి. నెక్స్ట్ ఇందాక వెరీ ఇంపార్టెంట్ థింగ్ సార్ చెప్పారు, అకాడమిక్ ప్లేస్మెంట్స్. మా కాలేజ్ బలము అకాడమిక్ ప్లేస్మెంట్స్ అండి. ఈ ఏ టిప్ కానీ పేరెంట్స్కి ఇట్లా చూసుకుంటే ఆ కాలేజు మీరు ఈజీగా నిర్ధారించుకోవచ్చు. అదొకటి. ఇంకొకటి పేరెంట్స్ కాలేజ్కి వెళ్ళి ఇందాక సార్ చెప్పినట్టు కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ప్లస్ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ అది కంపల్సరీగా చేయాలండి. ఫిజికల్గా విజిట్ చేసి అక్కడ ఎలా ఉన్నాయి చూసినాకనే మనం ఆ కాలేజ్ బెస్ట్ కాలేజ్ అని నిర్ధారించుకోవాలి. అదండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ టి రవీంద్ర రెడ్డి గారు అలాగే డాక్టర్ బి నరేంద్ర కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఎన్కెరీర్స్. స్టే ట్యూన్.